హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఏ మాస్టరీ అకాడమీ. ఈరోజు మనం బిజినెస్ అనలిస్ట్ రోల్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అయిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. చాలామంది బిఏ అంటే డాక్యుమెంట్స్ రాయడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం మాత్రమే అనుకుంటారు. బట్ యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ వాల్యూ ఎక్కడ కనిపిస్తుంది అంటే స్టేక్ హోల్డర్ ఒక సింపుల్ లైన్లో చెప్పిన నీడ్ని కంప్లీట్ సిస్టమ్ రిక్వైర్మెంట్గా కన్వర్ట్ చేసే ఎబిలిటీలో కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం అమెజాన్ చెక్అవుట్ పేజ్లో పేపాల్ పేమెంట్ ఆప్షన్ యాడ్ చేయాలి అనే ఎగ్జాంపుల్ తీసుకుని బిఏ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేస్తాడు, ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా డాక్యుమెంట్ చేస్తాడు అన్నది ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, రిక్వైర్మెంట్ అంటే ఏమిటి అనేది సింపుల్గా క్లియర్ చేసుకుందాం. రిక్వైర్మెంట్ అంటే సిస్టమ్ ఎలా వర్క్ చేయాలి లేదా ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏ చేంజ్ చేయాలి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ వచ్చి అమెజాన్ చెక్అవుట్ పేజ్లో పేపాల్ ఆప్షన్ యాడ్ చేయాలి అని చెప్తే అది ఒక హై లెవెల్ బిజినెస్ నీడ్ మాత్రమే. కానీ బిఏ అక్కడితో స్టాప్ అవడు. బిఏ ఆ నీడ్ని బ్రేక్ చేసి స్క్రీన్ చేంజెస్, యూజర్ యాక్షన్స్, వ్యాలిడేషన్స్, బ్యాక్ ఎండ్ ఫ్లో, సక్సెస్ సినారియో, ఫెయిల్యూర్ సినారియో, ఎర్రర్ మెసేజెస్ అండ్ టెస్టింగ్ పాయింట్స్ అన్నీ క్లారిఫై చేస్తాడు. అదే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. బిఏగా మీరు మెయిన్లీ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తారు. సిస్టమ్స్ టూ టైప్స్: ఇంటర్నల్ సిస్టమ్స్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. ఇంటర్నల్ సిస్టమ్ అంటే కంపెనీ ఎంప్లాయీస్ యూజ్ చేసే సిస్టమ్. ఎగ్జాంపుల్, బ్యాంక్ టెల్లర్ సిస్టమ్, సిఆర్ఎం, క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్, అడ్మిన్ పోర్టల్. ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే కస్టమర్స్ యూజ్ చేసే సిస్టమ్. ఎగ్జాంపుల్, అమెజాన్ చెక్అవుట్ పేజ్, వాల్మార్ట్ వెబ్సైట్, ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్, ఇన్సూరెన్స్ కోర్ట్ వెబ్సైట్. ఈ పేపాల్ ఎగ్జాంపుల్లో మనం ఎక్స్టర్నల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. బికాజ్ అమెజాన్ చెక్అవుట్ పేజ్ కస్టమర్స్ యూజ్ చేసే పేజ్. ఇప్పుడు సినారియో ఇమాజిన్ చేయండి. అమెజాన్ చెక్అవుట్ పేజ్లో ఆల్రెడీ విసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బిజినెస్ స్టేక్ హోల్డర్ వచ్చి చెప్తారు, "We want to add PayPal as a new payment method." ఫ్రెషర్ బిఏ అయితే వెంటనే "ఓకే, పేపాల్ యాడ్ చేస్తాం" అని డాక్యుమెంట్ చేస్తాడు. బట్ రియల్ టైమ్ బిఏ అలా చెయ్యడు. రియల్ టైమ్ బిఏ ఫస్ట్ అండర్స్టాండ్ చేస్తాడు. పేపాల్ ఆప్షన్ ఎక్కడ షో చేయాలి? ఎగ్జిస్టింగ్ పేమెంట్ ఆప్షన్స్తో సేమ్ స్టైల్లో షో చేయాలా? రేడియో బటన్లా ఉండాలా? లోగో డిస్ప్లే చేయాలా? యూజర్ పేపాల్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇవే బిఏ థింకింగ్. సో బిఏ ఫస్ట్ క్వశ్చన్ అడగాలి, వెన్ ద యూజర్ సెలెక్ట్స్ పేపాల్, వాట్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద స్క్రీన్? బిజినెస్ చెప్తుంది, యూజర్ షుడ్ ఎంటర్ పేపాల్ ఐడి అండ్ పాస్వర్డ్. దెన్ బిఏ నెక్స్ట్ రిక్వైర్మెంట్ క్యాప్చర్ చేస్తాడు. వెన్ యూజర్ సెలెక్ట్స్ పేపాల్ పేమెంట్ ఆప్షన్, సిస్టమ్ షుడ్ డిస్ప్లే పేపాల్ ఐడి ఫీల్డ్, పేపాల్ పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ పే బటన్. ఇక్కడ బిఏ స్క్రీన్ మాకప్ ఆర్ వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయొచ్చు. వైర్ ఫ్రేమ్ అంటే ఫైనల్ డిజైన్ కాదు, బట్ స్క్రీన్లో ఫీల్డ్స్ అండ్ యాక్షన్స్ ఎలా ఉండాలి అని విజువల్ క్లారిటీ ఇవ్వడానికి క్రియేట్ చేసే రఫ్ లేఅవుట్. నెక్స్ట్, బిఏ లాజికల్ క్వశ్చన్. ఆఫ్టర్ ఎంటరింగ్ పేపాల్ ఐడి అండ్ పాస్వర్డ్, వెన్ యూజర్ క్లిక్స్ పే, వాట్ షుడ్ హ్యాపెన్? దిస్ ఈజ్ వేర్ బిఏ డీప్ థింకింగ్ స్టార్ట్స్. అమెజాన్కి పేపాల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్టా కాదా తెలుసా? నో, బికాజ్ పేపాల్ ఈజ్ అ సెపరేట్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సో అమెజాన్ సిస్టమ్ పేపాల్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపాలి. పేపాల్ ఆథెంటికేషన్ సక్సెస్ అయితే పేమెంట్ ప్రాసెస్ అవ్వాలి. ఫెయిల్యూర్ అయితే ఎర్రర్ మెసేజ్ షో అవ్వాలి. సో బిఏ షుడ్ క్యాప్చర్ బ్యాక్ ఎండ్ ఇంటరాక్షన్ ఆల్సో, నాట్ ఓన్లీ స్క్రీన్ ఫీల్డ్స్. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ బిఏ స్కిల్: డోంట్ అస్యూమ్. బిఏ అస్యూమ్ చేస్తే రిక్వైర్మెంట్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేమెంట్ సక్సెస్ అయితే న్యూ కన్ఫర్మేషన్ పేజ్ క్రియేట్ చేయాలా? బిఏ బిజినెస్ని అడగాలి. బిజినెస్ చెప్పవచ్చు, "నో నీడ్, ఎగ్జిస్టింగ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజ్ యూజ్ చేయండి." దెన్ బిఏ అన్నెసెసరీ రిక్వైర్మెంట్ అవాయిడ్ చేస్తాడు. బట్ పేమెంట్ ఫెయిల్యూర్కి ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ ఎర్రర్ మెసేజ్ సరిపోతుందా? మేబీ నాట్. పేపాల్ ఫెయిల్యూర్కి ఎగ్జాక్ట్ ఎర్రర్ మెసేజ్ బిజినెస్ నుండి కన్ఫర్మ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇన్వాలిడ్ పేపాల్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ ట్రై అగైన్ ఆర్ చూస్ అనదర్ పేమెంట్ మెథడ్.
ఈ ఎగ్జాక్ట్ వర్డింగ్ కూడా రిక్వైర్మెంట్లో మెన్షన్ చేయాలి. నౌ సీ ద డిఫరెన్స్. బిజినెస్ స్టార్టెడ్ విత్ ఓన్లీ వన్ లైన్, యాడ్ పేపాల్ పేమెంట్ ఆప్షన్. బట్ BA converted that into multiple clear requirements. 1. PayPal option should be displayed on payment screen. 2. On selecting PayPal, PayPal ID and password field should appear. 3. Pay button should be available. 4. On clicking Pay, Amazon should send authentication request to PayPal. 5. If authentication is successful, process payment and show existing confirmation page. 6. If authentication fails, షో బిజినెస్ అప్రూవ్డ్ ఎర్రర్ మెసేజ్. ఇదే రియల్ టైమ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా BA రోల్ క్లారిటీ వస్తుంది. BA కోడింగ్ చేయడు, బట్ సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలి అన్నది క్లియర్లీ డిఫైన్ చేస్తాడు. డెవలపర్ BA డాక్యుమెంట్ చూసి కోడ్ రాస్తాడు. QA BA రిక్వైర్మెంట్ చూసి టెస్ట్ కేసెస్ రాస్తాడు. సిస్టమ్ ఆర్కిటెక్ట్ BA రిక్వైర్మెంట్ చూసి టెక్నికల్ డిజైన్ ప్రిపేర్ చేస్తాడు. బిజినెస్ టీమ్ BAని ట్రస్ట్ చేస్తుంది. బికాస్ BA వాళ్ళ నీడ్ని స్ట్రక్చర్డ్ రిక్వైర్మెంట్గా కన్వర్ట్ చేస్తాడు. సో BA ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ బిజినెస్ అండ్ IT. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో క్లారిటీ లేకపోతే డెవలప్మెంట్ రాంగ్ అవుతుంది, టెస్టింగ్ రాంగ్ అవుతుంది, ఫైనల్ ప్రోడక్ట్ బిజినెస్కి యూస్ఫుల్ కాకపోవచ్చు. ఫైనల్గా ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే స్టేక్ హోల్డర్కి చెప్పింది పిందే కాపీ పేస్ట్ చేయడం కాదు. స్టేక్ హోల్డర్కి చెప్పిన నీడ్ని అండర్స్టాండ్ చేసి, కరెక్ట్ క్వశ్చన్స్ అడిగి, బిజినెస్ రూల్స్ క్లారిఫై చేసి, స్క్రీన్ బిహేవియర్ క్యాప్చర్ చేసి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సినారియోస్ డాక్యుమెంట్ చేసి, డెవలపర్స్ అండ్ టెస్టర్స్కి క్లియర్ అవుట్పుట్ ఇవ్వడమే రియల్ BA వర్క్. BA మాస్టరీ అకాడమీలో మేము స్టూడెంట్స్కి ఇలాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, యూజర్ స్టోరీస్, అక్సెప్టెన్స్ క్రైటీరియా, వైర్ ఫ్రేమ్స్, జిరా, అజైల్, UAT, BRD, FRD అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాం. మీరు బిజినెస్ అనలిస్ట్ కెరియర్ సీరియస్లీ స్టార్ట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.